హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నా. దోశ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చికెన్ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీ టైప్ లాగా చేసుకుంటే సూపర్ ఉంటుందండి దోశలకి. సో చికెన్ కర్రీ జనరల్ గా అందరికీ వచ్చు, కాకపోతే ఏంటంటే చికెన్ కర్రీ దోశ బెస్ట్ కాంబినేషన్ కాబట్టి చూపిస్తున్నా. నాన్ వెజ్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి. చికెన్లో ఉడికిపోతాయి కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి దోశ విత్ చికెన్ కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు బాగా లేట్ అయిందండి, సండే వచ్చేసి. సో మా పిల్లలకి చాలా ఆకలి అవుతుందంట, సో అందుకని ఫాస్ట్గా వేస్తున్నా. టైం కూడా చాలా అయ్యిందండి. కొంచెం ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి టొమాటోస్, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. సో సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం వండుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టొమాటోస్ వేసుకోవాలి. చూడండి, టొమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. నార్మల్గా కర్రీస్ చేస్తే టైం పట్టదండి, సో ఇలా వీడియో చేసుకుంటూ చేస్తే టైం పడుతుందండి చాలా. సో ఆకలి బాగా అవుతుందండి, సో అందుకని ఫాస్ట్గా వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలండి, వేసి మంచిగా కలుపుకోవాలండి. సో మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. దోశ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి, ఇప్పుడు పక్కకు తీసుకోవాలి దోశను. ఇప్పుడు కొంచెం పెనంపై ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేయటం ద్వారా దోశలు మంచిగా వస్తాయండి, అంటుకోకుండా. పెంకకి దోశ అంటుకోకుండా మంచిగా వస్తుంది. చూడండి, దోశ మంచిగా కాలింది. సో ఇప్పుడైతే మా కిచెన్ అయితే చాలా ఇరుకిరుకుందండి, చిన్నగా ఉంది కిచెన్, సరిపోవట్లేదు. ఏం చేస్తామండి, తప్పదిగా. పైన కట్టుకున్నప్పుడు మేము పైన కట్టించాలనుకుంటున్నామండి, 2nd floor. అది కొంచెం కంఫర్ట్గా, కిచెన్ కొంచెం పెద్దగా కట్టుకుంటామండి. చికెన్ ఇక్కడ ఉడుకుతుందండి. ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను, సో ఫాస్ట్గా అయిపోవాలనేసి. మా పిల్లలకైతే బాగా ఆకలిస్తుందంట అండి, సో ఫాస్ట్గా చేస్తున్నాను. చికెన్ కర్రీ ఇక్కడైతే ఉడుకుతుందండి. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాము. ఏం స్పైసీస్ అయితే ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ కర్రీ చేస్తున్నాను అంటే. కొంచెం గ్రేవ్ టైప్లో చికెన్ కర్రీ చేసుకోవాలండి దోశలకి, అలా అయితేనే బాగుంటుంది. కొంచెం కారం వేసుకోవాలండి, ఎక్కువగా వేయట్లేనండి, మళ్ళీ పిల్లలు తినరు. సో పిల్లలు తినకపోతే నాకు అస్సలు నచ్చదండి, పిల్లలు తినకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదండి. వాళ్ళు తింటేనే నా కడుపు నిండుతుందండి. సో నేను తినకపోయినా సరే, వాళ్ళు తింటే నా కడుపు నిండుతుంది, అంతే చాలు. కొంచెం మసాలా వేసుకోవాలండి, గరం మసాలా. చూడండి, గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర వేసి ఉడికించుకోవాలండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి పట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేస్తానండి, చూడండి లైట్గా, ఎందుకంటే దోశలకి ఇలా గ్రేవ్ టైప్ ఉంటేనే బాగుంటుందండి. చూడండి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. సో వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి అయితే చూడండి. వావ్, సో యమ్మీ యమ్మీ, చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. సో ఇక్కడైతే దోశలు కూడా కంప్లీట్ అయ్యాయండి. చూడండి ఇప్పుడైతే పిల్లలకైతే పెడతానండి. సో పిల్లలకైతే పెట్టానండి. చూడండి ఎలా ఉంది నాని పండు, కర్రీ ఎలా ఉంది? తిని చెప్పాలి, ఒక బుక్క నోట్లో పెట్టుకొని చెప్పాలి ఎలా ఉంది. చాలా చాలా బాగుంది. అవునా? చూడండి మా పాప ఎంత వేసుకుని చూడండి కర్రీ, కొంచెమే మమ్మీ అని అన్నది. చూడండి ఆమె మెత్త ముక్కలు తింటుందండి, సాఫ్ట్ ముక్కలు. బాగుంది మమ్మీ, చాలా చాలా బాగుంది. నచ్చిందా? ఎట్లుంది పండు? బాగుంది. బాగుందా? తినాలి, ఆకలి అవుతుంది అన్నారు కదా, తినాలి. కారం తక్కువనే ఇచ్చిన. కాలేదు. చూసారా, మా పిల్లలకి కారం కొంచెం తక్కువ వేస్తానండి. సో పిల్లలు కడుపు నిండా మంచిగా తింటారు. మమ్మీ కొంచెం కాముంది. లేదు అక్క చెప్పింది కదా. కొంచెం కాముంది, కొంచెం తక్కువ ఉంది. ఓకే, ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం అలా స్పైసీగా ఉండాలి, లైట్గా ఉండాలి. లైట్గా ఉంటే బాగుంటుంది చికెన్. అది వెరీ గుడ్. సో మా పిల్లలకైతే కర్రీ బాగా నచ్చిందంటండి, మంచిగా తింటున్నారు. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. చికెన్ దోశ జబర్దస్త్ కాంబినేషన్ అండి. అబ్బా ఏమన్నుంది అసలు, మాటలు లేవు, ఓన్లీ తినటమే, సూపర్ ఉంది. సో ఇదండి ఇవాల్టి వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. గుర్తుంది కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.